ఫేక్ న్యూస్ మీద సిట్టేస్తున్నాం అని అంటున్నారు. బావుంది. వేయాల్సిందే. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద జరిగిన ప్రచారం అది తప్పుడు ప్రచారం అని ఐఏఎస్‌ల సంఘం గూడా ఒక చాలా సీరియస్‌గా వాళ్ళ అలిగేషన్స్ కామెంట్ జేశారు. ఈ మధ్య ఎన్‌టీవీ నిన్ననే అనుకుంటా వాళ్ళు గూడా ఒక రిజాయిండర్ ఇవ్వడం జరిగింది. దీనికి మేము చింతిస్తున్నామని. సో, చాలా సోషల్ మీడియా ఛానెల్స్ మీద గూడా కేసులు పెట్టినట్టున్నారు పలు సెక్షన్‌ల కింద. సరే ఇదంతా ఒక పార్ట్ నడుస్తూనే ఉన్నది. ఏ ఫేక్ న్యూస్ ఎవరు ప్రసారం చేసినా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. సిట్టేసేదాన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. బానే ఉంది. కానీ ఈ ఫేక్ న్యూస్ ఎక్కడ ఎక్కువగా ఇదవుతున్నది? ఎక్కడి నుంచి వస్తున్నది ఈ ఫేక్ న్యూస్ అంతా? ఇవాళ ప్రతి పార్టీకి అది కాంగ్రెస్ గానివ్వండి, బీజేపీ గానివ్వండి, బీఆర్ఎస్ గానివ్వండి, ఏ పార్టీ దాదాపుగా ఈ మేజర్‌గా ఉన్నటువంటి పార్టీలన్నింటికి సోషల్ మీడియా ఉన్నది. ఒక పార్టీ మీద ఒక పార్టీ దుమ్మెత్తి పోసుకోవడం. ఒక నాయకుడు ఇంకొక నాయకుడి మీద దుమ్మెత్తి పోసుకోవడం. ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాతోనే లీడర్ల సగం పని అయిపోతున్నది. అంటే వాళ్ళు ప్రజలకి చాలా దగ్గర కాగలుగుతున్నారు. దీంతో ప్రతి నాయకుడు కొంత డబ్బులుండి బిజినెస్ మెన్ అయ్యి లీడర్ అయిన నాయకుడు దాదాపుగా 30 మందిని, 40 మంది టీమ్‌ని పెట్టుకోవాలని మరి సోషల్ మీడియాని బిల్డ్ చేసుకున్నారు వాళ్ళు. సో మరి ఇక్కడి నుంచి వస్తున్నటువంటి ఫేక్ న్యూస్ ఎవరు అరికట్టాలా? మీరు చూడండి చాలా ఛానెల్స్ సోషల్ మీడియా ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టా గాని, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా రీల్స్ వస్తుంటాయి. ఈ పార్టీ నాయకుడి మీద ఆ పార్టీ నాయకుడు, ఆ పార్టీ మీద ఈ పార్టీ. చాలా పెద్ద ఎత్తున చాలా వల్గర్‌గా చాలా అసలు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా ఫేక్ న్యూస్‌లు పెడుతున్నారు. మరి ఈ ఫేక్ న్యూస్‌ల మీద ఈ ఫేక్ న్యూస్‌కి సంబంధించిన ఛానెల్స్ అన్నింటిని మీరు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారా? ఈ మధ్య కాలంలో ఒక 3, 4 ఛానెల్స్‌కి ఏదో నోటీసులు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినట్టున్నారు. మరి వీళ్ళు ఈ పార్టీలు చేసేటువంటి పని కూడా అదే కదా! సో, దీని మీద కూడా సిట్ ఎయాలి కదా! ఈ సిట్ దీనికోసం కూడా పనిచేయాలి. మేము ఆహ్వానిస్తున్నాము. కానీ ఈ ఇవన్నింటి కోసం పనిచేయాలి.